కొన్ని లోకల్ న్యూస్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడేసుకుందాం. అండ్ దాని తర్వాత మూవీస్ మీద షిఫ్ట్ అయిపోదాం. మూవీస్ గురించి చాలా 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 ఫుల్ స్టఫ్ అయితే ఉండబోతుంది. వారణాసి, డార్లింగ్ కి సంబంధించినది, అల్లు అర్జున్ కి సంబంధించినది, పవన్ కళ్యాణ్ కి సంబంధించినది, అన్నిటికీ కూడా చాలా క్రేజీ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో వీడియోని రాసాను చూడండి, చాలా మంచిగా అయితే ఉంటుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. Hey guys, what's up? Welcome back to our channel VP's Officials. బ్రేకింగ్ న్యూస్. ఫస్ట్ దీని గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంద్రా అంటే, బెంగళూరులోని ఊర్వశి థియేటర్ వచ్చేసి కొన్ని ఇల్లీగల్ ఇష్యూస్ వలన క్లోజ్ అయితే అవనుందంట. సో ఇది వచ్చేసి చాలా మంచి థియేటర్ ఉండే. సో మేము వచ్చేసి 2 మూవీస్ ఎక్స్పీరియన్స్ అయితే దీనికి ఇక్కడైతే చేసాము, కానీ ఇది వచ్చేసి క్లోజ్ అయితే అయిపోతుంది ఇప్పుడు. సో అది ఎందుకు అయిపోతుంది ఏందనేసి వచ్చేసి మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. బట్ ఇది విన్న తర్వాత నాకంటూ కాస్త బాధ అంటూ కలిగింది సీరియస్లీ. సో మంచిగా అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నింది. సో ఇది ఒకటైతే ఉన్నింది, దీని గురించి మాట్లాడేసుకుందాం. ఇంకా దాని గురించి కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ ఏందిరా అంటే, ఒక పిల్లాడు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో రోజుకి వచ్చేసి 124 రీల్స్ షేర్ చేస్తానంట వాళ్ళ ఫ్రెండ్కి. ఓవరాల్గా 2000 రీల్స్ షేర్ చేసిండంట. అతనికి వచ్చేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి వాన్ అయితే చేశారు. సో రీల్స్ పంపించే అలవాటు మీకు కూడా ఉంటే జాగ్రత్త, కేసు పెడితే మీరు కూడా అరెస్ట్ అయిపోతారు. సో ఇది ఒకటి. సో ఇంకా మరొకటి ఏంటి తెలుసా, మరొకటి హైలైట్ ఒక లా అయితే వచ్చింది. అదేంటంటే, డ్రింకర్స్, ఇది మీకోసమే. మీరు కనుక మ్యారీడ్ అయ్యి ఉంటే, మీకు మ్యారేజ్ అయిపోతే, మీ వైఫ్ పర్మిషన్ లేకుండా మీరు డ్రింక్ చేస్తే మీ వైఫ్ పై కేసు పెడితే మీరు కూడా వెళ్ళిపోతారు లోపలికి. ఆ బొక్కలో మీకు కూడా వేసి తోసేస్తారు. అదే ఆ జైల్లోకి, బొక్కలు అంటే ఇంకోటి అనుకోకండి, జైల్లోకి వేసి తోసేస్తారు. సో ఇది కూడా ఇల్లీగలే. ఇండియాలో ఇది వచ్చేసి ఇల్లీగలే. సో వితౌట్ వైఫ్ పర్మిషన్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇది మొత్తానికి డ్రింకర్స్ జాగ్రత్త. ఇప్పుడు మూవీ అప్డేట్స్. ఫస్ట్ గైస్ రివ్యూస్ చేసుకుందాం. భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి టీజర్ అయితే వచ్చేసింది. ఇట్స్ ఎ గుడ్ టీజర్ గైస్, యాక్చువల్లీ బాగా అయితే నింది. సో మంచిగా అయితే నింది. సో రెస్పాన్స్ కూడా మంచిగా వస్తుంది. సో మరి మూవీ ఎట్టుంటుందో చూద్దాం. సో నెక్స్ట్ ఇయర్ జనవరిలో అయితే ఇది కూడా రిలీజ్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఛాంపియన్ మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ ట్రైలర్ అంటూ నాకు ఓకే అన్న ఫీలింగ్ అయితే కలిగింది, బాగుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఇది కూడా ఈ మంత్ 25th అయితే రిలీజ్ అవుతుంది. సో మంచిగా అవుతుంది. సో మరి చూద్దాం. సో ట్రై చేస్తున్నాను. సో కుదిరితే వెళ్తాను, లేకుంటే మార్కది రివ్యూ వస్తుంది. ఇంకా అలానే వచ్చేసి మార్కది టికెట్స్ ఏదో ఓపెన్ అయిపోయినాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఓటీటీ రిలీజ్ గురించి మాట్లాడేసుకుంటే, ఆంధ్ర కింగ్ తాలూకా వచ్చేసి 25th of December కి ఓటీటీలో నుంచి స్ట్రీమింగ్ కానుంది. అదే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే కానుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. ఇంకా దాని తర్వాత నెట్ఫ్లిక్స్ వచ్చేసి గట్టిగా ప్రయత్నిస్తానంట వారణాసి మూవీని దక్కించుకోవడానికి, వారణాసి డిజిటల్ రైట్స్ ని దక్కించుకోవడానికి. సో మరి దక్కించుకుంటుందా లేదా చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది మంచి క్లాష్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడేసుకోండి. అది March 19 నాడు డెకాయిట్ మూవీ వచ్చేసి రిలీజ్ అవుతుందంట. ఇందులో వచ్చేసి ఇదే రోజున ధురేందర్ 2 మరియు టాక్సిక్ మూవీస్ కూడా రిలీజ్ అయితే అవుతున్నాయి. సో ఈ 3 మూవీస్ మధ్య ఒక గట్టిగా వచ్చేసి పోటీ అయితే ఉంటుంది. అండ్ ఇవి 3 ఇలాగైతే దీనికి కొద్ది రోజులకే, దీని ఒక 1 week తర్వాతే వచ్చేసి ప్యారడైజ్ రిలీజ్ అవుతుంది. ఇంకా దాని తర్వాత పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది. సో దీనికి వచ్చేసి ఈ మంత్ మొత్తమే చాలా పెద్ద క్లాష్ అయితే ఉండబోతుంది. సో మరి చూద్దాం ఇందులో ఎవరు గెలుస్తారో ఏమో. సో ఇది ఇలాగైతే ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన రజనీకాంత్ గారు ఒక మాట అయితే చెప్పారు. అదేంటంటే, పడయప్ప 2కి వచ్చేసి సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారంట. సీక్వెల్స్ చేయడానికి ప్లానింగ్ చేసుకుంటున్నారంట. మరి చూద్దాం ఇది వస్తుందా లేదా అనేసి. సో లెట్స్ సీ గైస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ప్యాచ్ వర్క్స్ వచ్చేసి జరుగుతున్నాయంట. ప్యాచ్ వర్క్ షూటింగ్స్ జరుగుతున్నాయంట, అది కేరళలో. దీని వర్క్ మొత్తం వచ్చేసి ఈ మంత్ లాస్ట్ వరకు కంప్లీట్ అయిపోతాయంట. సో మరి చూద్దాం ఈ మూవీ ఎట్టుంటుందేమో. సో వస్తుంది త్వరలోనే. సో చూద్దాం, లెట్స్ సీ. భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ రిలీజ్ అయిన తర్వాతే మన రవితేజ గారు రెమ్యూనరేషన్ తీసుకుని ఉన్నారంట. సో చూద్దాం మరి ఈ మూవీ ఎలా టాక్ తీసుకుంటుందో అండ్ ఎలా జరుగుతుందేమో. సో టీజర్ మరొకసారి చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి, వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారి నుంచి రన్ టైమ్ అవార్డ్స్ వచ్చేసి 2 hours 30 minutes లాక్ చేశారంట.
చూద్దాం. రాయసాబ్ ఏమో 3 hours పెట్టారు, ఇది 2 hours 30 minutes అంట. సో గది గైస్ మొత్తానికి. అండ్ ఇంకా దాని తర్వాత సంపూర్ణేష్ బాబు గారి యాజ్ ద బిర్యానీ రోల్ వచ్చేసి పారడైజ్ మూవీలో ఉంటుందంట. ఆ బిర్యానీ రోల్ ఏమో చూద్దాం మరి ఏముంటుందేమో. సో లెట్స్ సీ గైస్. పారడైజ్ మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన మంచు మనోజ్ గారి డేవిడ్ రెడ్డి మూవీలో వచ్చేసి శంభు గారి ఇంపార్టెంట్ రోల్ ఉంటుందంట. అండ్ అలానే వచ్చేసి రామ్ చరణ్ గారి ఒక క్యామియో ఉంటుందంట యాజ్ ద ఫ్రీడమ్ ఫైటర్. గది మొత్తానికి చూద్దాం, లెట్స్ సీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి AA 26 నుంచి 40% షూటింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ దాని తర్వాత అలానే వచ్చేసి ఇప్పుడు దాన్ని రీమార్క్స్ అంటే రీవర్క్స్ వచ్చేసి జరుగుతుందంట. దాని రీవర్క్స్ ఏమైతే ఉంటాయో అవి అయితే జరుగుతున్నాయంట. అంటే జరుగుతున్నాయి కాదు, ఇట్స్ గోయింగ్ ఆన్, జరుగుతున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి రూమర్స్ గురించి మాట్లాడేసుకుందాం. రూమర్స్ ఏంటంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారి ఇంపార్టెంట్ రోల్ ఉంటుందంట పఠాన్ 2లో. ఇది రూమర్ గైస్, కన్ఫామ్ కాదు. మరొక రూమర్ ఏంద్రా అంటే ఎన్టీఆర్ గారు మరియు అల్లు అర్జున్ గారు ఒక మల్టీ స్టారర్ మూవీ తీయనున్నారు. దీనికి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అని ఒక రూమర్, ఇది కన్ఫర్మ్ న్యూస్ కాదు. ఇప్పుడు వచ్చేసి డార్లింగ్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రాయసాబ్ ది రన్ టైమ్ అవర్స్ 3 hours అయితే లాక్ చేశారంట. సో నో కాంప్రమైజ్ ఫర్ ది డిక్రీజింగ్. సో తక్కువ చేయడంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదంట. సో 3 hours మూవీ అయితే ఉంటుందంట. సో మరి చూద్దాం ఇంత అవసరమా లేదా అనేసి వచ్చేసి మూవీలో వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అండ్ అలానే వచ్చేసి ఈ మూవీ వచ్చేసి తమిళనాడు రోజున అంటే January 9th తమిళనాడులో రిలీజ్ అవ్వదంట. ఎందుకంటే అంటే ఆ రోజు మన విజయ్ తలపతి గారి మూవీ ఉంది కదా జననాయకన్, అందుకే అక్కడ రిలీజ్ అవ్వదంట. కానీ ఆ మూవీ ఈ తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అవుతుంది. ఇది ఎక్కడనేమో చూద్దాం, ఏమో మనకంటూ నో కామెంట్స్ గైస్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ గారు ఈ రాయసాబ్ ది ఈవెంట్స్ కి కానీ అండ్ ప్రమోషన్స్ కి కూడా అంటే ఇంటర్వ్యూస్ కి ఈవెంట్స్ కి 1 లేదా 2 ఈవెంట్స్ లేదా ప్రమోషన్స్ వచ్చేసి అదే ఇంటర్వ్యూస్ లో జాయిన్ అవుతారంట. దానికన్నా ఎక్కువ అవ్వరంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కల్కి 2 ది షూటింగ్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ లో నుంచి స్టార్ట్ అవుతుందంట. చూద్దాం మరి ఎట్టుంటదేమో. షూటింగ్ తొందరగా స్టార్ట్ అయిపోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. సో లెట్స్ సీ గైస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫౌజీ మూవీది ప్యాచ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు. సో ప్యాచ్ వర్క్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అతి త్వరలోనే ఇది కూడా వచ్చేస్తుంది. సో లెట్స్ సీ. ఫౌజీ మూవీ కూడా మంచిగా అయితే క్రేజ్ అయితే తెస్తుంది. సో లెట్స్ సీ గైస్ ఎట్టుంటదేమో. సో గిది గైస్ మొత్తానికి మన డార్లింగ్ నుంచి ఉన్న అప్డేట్స్. ఇప్పుడు వచ్చేసి వారణాసి గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్రకాష్ రాజ్ గారు వచ్చేసి మహేష్ బాబు ఫాదర్ రోల్ గా చేయనున్నారంట వారణాసి మూవీలో ఇది. అండ్ ఇంకా అలానే వచ్చేసి వారణాసి మూవీ వచ్చేసి 8 months షూటింగ్ వచ్చేసి స్టిల్ పెండింగ్ గైస్, ఇంకా పెండింగ్ అయితే ఉందంట. సో జరుగుతుంది. సో చూద్దాం ఎట్టుంటదేమో. అప్డేట్స్ వచ్చిన తర్వాత మీకు వచ్చేసి తెలియజేస్తుంటాము. సో దానికోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ అలానే వచ్చేసి ఇవాళ వీడియోలో అనిందో అండ్ ది అప్డేట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ వేపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ. చెప్పక్క బాయ్.